సరికొత్త వంటకానికి స్వాగతం. మనం ఇవాళ ఏం చేసుకుంటున్నామంటే దహీ మిర్చి చేసుకుంటున్నాము. ప్రాసెస్ ఏంటో మొత్తం చూసేసేయండి, ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వదు. ఓకే, మంచిగా కడిగేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ బయటకు తీసేసేయాలి, లేకపోతే కారం ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఇంట్లో ఎవరిపైన కోపం ఉంటే కనుక అట్లనే వేసేసేయండి, రివెంజ్. నీట్గా కట్ చేసేసుకున్నాం మొత్తం. ఇప్పుడు దీంట్లో మసాలాస్ యాడ్ చేసేసుకుందాం, ఓకేనా. సాల్ట్ వేసేసుకుంటున్నా ఫస్ట్. ఈ వీడియో చూసిన తర్వాత మా అక్క నన్ను తిట్టుకుంటుంది అనమాట, ఎందుకంటే ఇది ఆమె డ్రెస్సే. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, దీంట్లో కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం, చిల్లీస్లో చిల్లీ పౌడర్ కొంచెమే. ఓకే, అన్ని మసాలాస్ వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు చేతితో నీట్గా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మిర్చీస్ అన్నీ దీంట్లో వేసేసుకుందాం. మిర్చీస్ పక్కనే ఫ్రై అవుతున్నప్పుడు ఒక బండిల్ తీసుకొని దాంట్లో ఈ కర్డ్ మొత్తం వేసేసుకుందాం. ఓకే, కర్డ్ కొంచెం థిక్గా ఉంది, మనం వాటర్ కలిపేసుకుందాం. పెరుగుని లంప్స్ లేకుండా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం పెరుగులో. ఫైనల్లీ మన చిల్లీస్ అన్నీ ఫ్రై అయిపోయినాయి, ఈ కర్డ్లో యాడ్ చేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకుందాం పెరుగులో. మన దహీ మిర్చి రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకొని తినేద్దాం. చూసారు కదా, టెంప్టింగ్ ప్లేట్ అనమాట. సో మనమైతే ఫస్ట్ బైట్ ట్రై చేద్దాం.